వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ అన్నా. కస్టమర్ ఇంటికి రీచ్ అవ్వగానే అస్సలు టైం వేస్ట్ చేయకుండా మన వర్క్ మొదలుపెట్టేశాం. మొదటగా ఆ 1000 లీటర్ల ట్యాంక్ని పర్ఫెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టుకుని దానికి సరిపోయే ఫిట్టింగ్స్ అన్నీ సపరేట్గా డివైడ్ చేసుకుని ట్యాంక్కి హోల్స్ వేసి ట్యాంక్ నిప్పల్ ఫిట్ చేయడం మొదలుపెట్టాం. ట్యాంక్ నిప్పల్ ఫిట్ చేసిన వెంటనే దానికి అవుట్లెట్కి ఎయిర్ పైప్ లైన్ ఇచ్చేసి ఇన్లెట్ కనెక్షన్ల కోసం నేను పవన్ కలిసి పక్కా మెజర్మెంట్స్ తీసుకుని ఇన్లెట్, అవుట్లెట్ రెండిటికీ కంట్రోల్ వాల్స్ సెట్ చేశాం. పవన్ అవుట్లెట్ లైన్ని కొంచెం ముందు వరకు తీసుకొచ్చి పెడితే నేను ఇన్లెట్ మొత్తం మెజర్మెంట్ తీసుకుని మెయిన్ మోటార్ నుంచి వచ్చే పైప్లైన్ని కట్ చేసి పక్కాగా టీ అటాచ్ చేసి మోటార్ కనెక్షన్ ఇచ్చేశాను. ఆ తర్వాత ట్యాంక్ నుంచి వచ్చే అవుట్లెట్ వాటర్ కింద బాత్రూంలోకి వెళ్లడానికి 45 డిగ్రీల ఎల్బోలు వాడుకుంటూ పైప్ లైన్ని నీట్గా కిందకి తీసుకొచ్చి లోపల బాత్రూం కనెక్షన్లకి ఇచ్చాం. బాత్రూంలోకి పైపులన్నీ తీసుకెళ్లిన తర్వాత గీజర్కి సరిపోయేలా ఒక ఇన్లెట్ వాటర్ పాయింట్ పెట్టుకుని పక్కాగా గీజర్ మెజర్మెంట్స్ తీసుకుని గీజర్ ఇన్స్టాలేషన్ చేశాం. అక్కడి నుండి వెస్ట్రన్ కమోడ్కి సరిపోయేలా ఫ్లష్ ట్యాంక్కి 2-in-1 ట్యాప్కి వెళ్లడానికి కనెక్షన్లు ఇచ్చాం. అంతలోపు మన ఇస్మాయిల్ బయట పక్క వరండాలో బట్టలు ఉతుక్కోవడానికి, సామాన్లు కడుక్కోవడానికి వాషింగ్ మిషన్కి కావలసిన ట్యాప్ పాయింట్ వేసేశాడు. అలాగే బయట పక్క వచ్చే కిచెన్ సింక్ కనెక్షన్లన్నీ చకచకా పూర్తి చేసేశాడు. ఇలా పైప్ లైన్ వర్క్ అంతా అయిపోగానే పవన్ గీజర్కి కావలసిన ఇన్లెట్, అవుట్లెట్ పైపులు ఇచ్చి గీజర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాడు. ఆ వెంటనే ఫ్లష్ ట్యాంక్ కూర్చోబెట్టి దానికి కనెక్షన్ ఇచ్చేసి 2-in-1 ట్యాప్ వేసి హెల్త్ ఫాసెట్ గన్ సెట్ కూడా పక్కాగా కూర్చోబెట్టాడు. ఇక లాస్ట్గా బయట పక్క వచ్చే సింక్ని పక్కా రాడ్ సిస్టంతో స్ట్రాంగ్గా కూర్చోబెట్టడంతో అనుకున్నట్టే వాళ్లు చెప్పిన వర్క్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన ఫినిషింగ్ చూసి కస్టమర్స్ ఫుల్ హ్యాపీ. వాళ్ల హ్యాపీనెస్ చూసి మనము హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన PPR_Tej_Guntkalni ఫాలో అవ్వండి.